వందనాలు. కాబట్టి ఇందాక మనం సామెతలు చదువుకుంటున్నప్పుడు అక్కడ సామెతలు 18వ అధ్యాయము చివరి వచనాలలో భార్య దొరికిన వాడికి మరి భార్య దొరికితే మేలు దొరుకున్నట్టు, కానీ కొంతమందికి మేలు దొరుకుతుంది, కొంతమందికి మేలు దొరకదు. మేకు ప్రియులారా, మరి మేలు దొరికితే పర్లేదు, దేవుడు చెప్పినట్టుగా మేకు దొరికితేనే ఇబ్బంది. మీరు భార్యలు ఉంటున్నారు కనుక మా చిన్నాళ్ళకి, లేకపోతే మా మాయలకి, లేకపోతే మా అన్నలకి మేకులుగా ఉండదు. మేలుగా ఉండాలి కానీ మేకుగా ఉంటారు కొంతమంది. ఆ మేకుగా ఉంటేనే ఇబ్బంది. సామెతలు సొలొమోను అన్ని కూడా ఖచ్చితంగా రాయించారు. ఎటు తిరిగినా గుర్చిపోతుందంటే మనకు వైఫ్ అవుతుందా? వైఫ్ అవ్వదు, నైఫ్ అవుతుంది. ప్రియులారా, అంటే అది నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కాదు, మనోడి ఎక్స్పీరియన్స్. భార్య అనేటువంటిది మేలుగా ఉండాలి కానీ మేకుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పాలి కానీ అవన్నీ చెప్తే సమయం అయిపోతుంటుంది. కానీ ప్రియులారా, అక్కడ మనం చూస్తే దానికి పైన కిందన మాటల్లో చూస్తే, కిందన మాటల్లో ఇంకా చాలా ఉదాహరణలు చెప్పాలి కానీ అవన్నీ చెప్తే సమయం అయిపోతుంటుంది. కానీ ప్రియులారా, అక్కడ మనం చూస్తే దానికి పైన కిందన మాటల్లో చూస్తే, కిందన మాటల్లో 24వ వచనంలో అది ఇది కాంట్రోల్ ఎక్కువ ఉండడం మంచిదే ఎప్పుడు సహాయపడేటప్పుడు. కానీ అన్నిసార్లు కూడా స్నేహితులు కూడా ఉంటే అది నష్టం అంట. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? స్నేహితులు ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే అది అవసరమైన కూడా తిప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువ మంది స్నేహితులు కూడా తిప్పుకునేవాడు అంటే బిల్డప్ కోసమైనా ఖర్చు పెడుతుంటాడు. ఏం చేస్తాం? ఆ ముందు బిల్డప్ కోసమైనా ఖర్చు పెడుతుంటే ఏమవుతుంది? నష్టమే కదా అవుతుంది. ఎవరైనా చెప్పి సులభంగా చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్నేహితులు మేపై పని ఎక్కువ పెట్టుకోకూడదు. కొంతమంది అదే పని పెట్టుకుంటాం. తిరగడం పనే. పనున్నా లేకపోతే తిరుగుతున్నాం కొంతమంది, అదో పని. కాబట్టి అక్కడ ఏమని రాస్తుంది? చదివితే ఏమనుంది? బహుమంది చెలుకలు అంటే ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నష్టమే. ఒక్కొక్కడు బండి మాట్లాడు, ఆడి దగ్గరికంటే ఆ బండి, కొన్నవాడి దగ్గరికంటే ఆ బండి ఎవరైనా ఉంటుంది అనుకుంటారు? స్నేహితుల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఈరోజులతో ఈడు దొక్కింది తక్కువ, వాడు దొక్కింది ఎక్కువ, మొత్తం బండి ఎందుకు పనిచేయడం చేస్తారు. మొన్న ఈ మధ్యన చెప్పిన కూడా అది నేను, మీరు బళ్ళు కొనుక్కుంటే జాగ్రత్తగా ఉంచుకుంటారా? ఎందుకంటే ఎవడో బండి ఇంకోటి బండి ఇంకోటి ఇస్తాడా? ఆడి ఇంతకుముందు మన దగ్గర తీసుకున్నా కూడా ఎవడో బండి, ఏ వస్తువైనా. ప్రియులారా, అంటే స్నేహితులు ఎక్కువ ఉండడం వల్ల కూడా నష్టమే. అది యవనస్తులు ఉంటే వాళ్ళు చెప్తారు, ఇంకా కుర్రోళ్ళు వాళ్ళు రాదు. ఇంకా మనం గమనిస్తే ఫస్ట్ ఈసారి మొదటి వచనానికి వచ్చేద్దాం. ధనవంతుడికి ఏంటంట? ధనవంతుడికి ఏంటి? ఆస్తి. డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బుతో ఏదన్నా సాధించేస్తాం అనుకుంటారు. 4 డబ్బులు కనపడగానే కొంతమంది, అంటే అందరూ కాదు, 4 డబ్బులు కనపడగానే ఇదే మనం ముందు తీసిపోద్ది అనుకుంటారు. అలా ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు గ్యారంటీ అందరూ పడిపోతున్నారని. అక్కడ మాట వాయించారు చూడండి, ధనవంతుడు వాణి ఆశ్రయపడటం. తర్వాత మాట చదివితే వాడి దృష్టికి ఎత్తైన ప్రాకారం. అంటే నన్ను దేని నుంచి అన్న అడ్డేస్తుంది, ఏది నా మీదకి రాలేదు. ఏముంది? ఎత్తైన ప్రాకారం అంటే నాకు గోళ్ళ నిలబడిపోద్ది. డబ్బు ఉంటే
సాగు నుంచి కూడా డబ్బు నిలబెడుతుంది అనుకుంటారు, కానీ డబ్బుతో మొదలైతే కాదు జీవం, మనుషుని యొక్క జీవం, లేకపోతే చచ్చిపోవడం బ్రతకడం అనేటువంటి డబ్బులో మొదలేం. డబ్బుతో మొదలగా మా గోడ నిలబడితే డబ్బు ఎంత లభించేంత డాక్టర్ చెప్పిన డాక్టర్ కూడా ఏమంటాడంటే ప్రయత్నిస్తాం అంటాడు. చివరిని చూసి ఎంత డబ్బు ఉన్నవాడైనా ఒక చచ్చిపోతే ఇలా కళ్ళతోడు తీసి సారీ అంటాడు. బిల్లు కౌంటర్లో కట్టేయండి డిమాండ్ అంటే. డబ్బు ఏది మనల్ని, డబ్బు మాత్రం మన యొక్క గోడని ఎప్పుడు అనుకోదు. డబ్బు మనం నిలబెడతాదని మాత్రం ఎప్పుడు, అది కొంత మట్టుకే. ఆ చనిపోయినోడు ఇల్లు కట్టుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు, బండి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే చనిపోయినప్పుడు చివరిగా ఆ లోపల సమాధి పెట్టిలో పెన్ అడిసారు. ఎందుకంటే బాగా రాయగలడు, ఏదైనా కంప్లైంట్ రాయాలంటే బాగా రాయగలడు, మంచిగా మాట్లాడగలడు. అందుకని చివరిగా పెన్ అడిసారు, కానీ అతను సంపాదించింది ఏది కూడా అందులో పడింది. ఆ పెన్ అడిసారు. కొంతమందికి అయితే బాండీ బాటిల్ పక్కన పెడతారు, బాగా తాగుతారు కాబట్టి. ఒక్కొక్కరు అయితే బైబిల్ కూడా అందులో పెడతారు. బైబిల్ ఎప్పుడు కూడా మనిషితో బయటకూడదు. ఒక బైబిల్ పాడు చేస్తున్నట్టు మనం అలా పెడతారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా పెట్టిలో పెట్టి ఆయనతో పాటు పుస్తకం ఎప్పుడు కూడా చేయకూడదు. చాలా తప్పైనటువంటి విషయం. పెట్టిలో దొరుకుతుందా మా ఇంట్లో కొంతమంది చదువుకుంటారు కదా, పెట్లా ఏం చదువుతాడు. ఒకసారి నేను వీడియోలో చూశాను, ఆడి వాటిని సెల్ ఫోన్లు అన్ని కూడా అడగగలిపి పెట్టారు. అందులో చూస్తాడా రీల్స్, అవుద్దా రీల్స్ ఏమైనా చూడడానికి ఏమవ్వదు కదా. ఆ ధనవంతులు అనుకుంటాడు, ఏమంటాడు డబ్బు ఉంటే చాలు అనుకుంటాడు. కానీ అది నీ ప్రాకారం కాదు, అంటే నీ గోడ కాదు. నేను అంటే డబ్బు అట్టేస్తుందంటే ఎప్పటికీ కూడా అలా అనుకోవద్దు. నీ ప్రాణాన్ని మాత్రం అడ్డేది, నీ ప్రాణం వెళ్ళిపోతుంది. ప్రియులారా, దానికి సిమిలర్ గా కొన్ని మాటలు చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయం చూస్తే 19వ వచనం, నా ప్రాణంతో ధనవంతుడు ఎలా అంటున్నాడు, ఏమని? ప్రాణమా కోట్లు దాచిపెట్టాను, కొన్ని తరాలు తరగో అంత ఆస్తులాగా అంటున్నాడు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కొంతమంది తాగుపోతాడు ఎలా చెప్పుకుంటారు, ప్యాకెట్ ఉందంటారు. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు అంటే, చూడండి, సుఖించు, ఏం చేయాలా? తిను తాగు. డబ్బునోడు పరిస్థితి తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు. ఆ తర్వాత సంతోషించు. దేవుడు మాత్రం మన లెక్కలు మనకుంటే, దేవుడు లెక్కలు దేవుడు ఉంటాయా? ఏమంటున్నాడు? కూడా ఈ రాత్రికి వచ్చారు అబ్బాయి, రాత్రికి వచ్చి మనం కూడా అనుకుంటాం శుభ్రంగా అంత పాలగొచ్చులు వేసుకున్నాం, ఇక్కడే దొరుకుతాం. పాలగొచ్చులు వేసుకున్నాం కదా, ఇక్కడే ఉన్నాం, ఏసీ పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి సౌకర్యాలు మనకేటి. ఇంకొక 50 సంవత్సరాల దాకా బతికేద్దాం, ఒక 50 బతికేద్దాం, ఇంకొక 50 పాటు 100 సంవత్సరాల దాకా బతికేద్దాం చూద్దాం. అప్పుడు అంటాడు దేవుడు, చాలా మంది పని అయిపోయాక వచ్చే. ఆ తర్వాత చదివితే ఓకే, తన కోసం దేవుడంటే బయటలేదు, తమ కోసమే సమకూర్చుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం ఈ రాత్రికి వచ్చాయి. దేవుడు శిష్యులతో చెప్తుండే మాటలు,
అది కొంతమంది మ్యాచింగ్ బట్టలు ఉంటాయి కదా పచ్చకి ఏమన్నా మ్యాచింగ్ చీర బ్లౌజ్ సంబంధించిన గాజులకు సంబంధించినటువంటి నెక్లెస్ సంబంధించిన చెవిలీలు పగలితే రాత్రి కాలంలో వచ్చి మనిషి కూడా మ్యాచింగ్ పెట్టుకుంటారు. అవి రాకుండా బయటికి ఏమి తిందుమా ఏమి తాగుమా ఏమి ధరించుకుందామా అనేటువంటి ఆలోచన. మనము ఏమి ధరించుదామని లేకపోతే ధనవంతులు అని చెప్పి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. అలాంటి అతిశయం ఉండకూడదు. కొంతమంది డాక్టర్ గారు భోజనాలు ఇంటికి తెచ్చేయమంటారు. కొన్ని ఇళ్ళ దగ్గర భోజనాలు తింటారు. కొంతమంది అయితే పరిమాణేస్తారు ఇచ్చేయాలి. ఎందుకది కష్టపడిందా కాదు. కొంతమంది తింటారు జనం కూడా కొంతమంది అయ్యారు. నీట్నెస్ ఉండదండి వాళ్ళ ఇంటి దగ్గర. అన్నమన్న అయ్యారు నాతో ఊడు తినాలి. దైవ సేవకుడు ఎవడి దైవ సేవకుడు అంటే ప్రతి ఇంటి దగ్గర పూజ చేయాలి. తప్పనిసరి చేయాలి. అది కొంతమంది చెయ్యి అంటే ప్రెస్టేజ్ ఫీలింగ్. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చదువుతాం పిల్లల బైబిల్ నుంచి. అందానికి సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమందు అది ఈ గోడ ఏదైతే అనుకున్నాడో గోడ తనకు డబ్బనే గోడ అడ్డొచ్చేది అనుకుంటున్నాడు కదా. ఉగ్రత దినాలు అంటే రెండో రాక సమయంలో ఇదేది కూడా డబ్బు ఏది ఆపదు. ఆ తర్వాత నీతే డబ్బేమి చదవదు. నాకు ఎంత ఉందండి అంత ఉందండి ఇంత ఆశపడుతుండీ అని చెప్పినా గతింపు దినాన్న అవేమి వినేటువంటి పనులు కాదు. కాబట్టి ఒకవేళ నీవు నేను అనుకుంటున్నామేమో కొద్దిగా 4 డబ్బులు సంపాదించగానే ఈ డబ్బు నన్ను అడ్డేస్తుంది అని అనుకుంటున్నామేమో మనసులో. ఈరోజు మనం దాని మనసులో పూర్తి చేద్దాం. డబ్బు ఏమాత్రం కూడా మనల్ని అడ్డేయదు, కాపాడదు. ఓకేనా పిల్లరా? 12వ వచనం చూద్దాం. 11వ వచనం అయిపోయింది కదా. 12వ వచనం 12వ వచనం ఆపత్తు అంటే ఏంటో. ఆపత్తు అంటే ఆపద రాకముందు చాలా ఎక్కువ ఉంటుంది మన ఆపద రాకముందు. అంటే ఆపదలో ఉన్నవాడు ఒకలా మాట్లాడతాడు, ఆపద లేనివాడు ఒకలా మాట్లాడతాడు. ఆపద లేకపోతే అతిశయపడతాం మనం. అందుకని అప్పుడప్పుడు చిన్న చిన్న ఆపదలు వస్తుంటాడు దేవుడు మనం. లేక అతిశయపడతాం అంటాం. ఆపత్తు అంటే ఆపద. మనకు అప్పుడప్పుడు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మనం అతిశయపడుతున్నామని దేవుడు గమనించినప్పుడు ఆపదిస్తాడు. అతిశయపడుతున్నామని అర్థమైపోతుంది దేవుడికి, అప్పుడు ఆపదిస్తాడు. అప్పుడు మన అతిశయము తగ్గుతుంది. తరచు చూడండి మాట చదవండి బాగా. ఘనతకు ముందు ఏమొస్తుంది అంటే ఏంటో. నాశనానికి ముందు ఏముంటుంది దానికి రివర్స్ లో మనకు ఘనత రావాలంటే ముందు వినయంగా నడుచుకోవాలి. కొంతమంది ఏమి తెలియకుండానే ఊరికి ఎక్స్ట్రా చేస్తుంటారు. అప్పుడు ఘనత రావాలి. వినయంగా ఉండాలి, ముందు నేర్చుకోవాలి. కొంతమంది నేర్చుకునేటప్పుడే వీళ్ళ పెద్ద ఏదో నేర్పడలా ఫీల్ అయిపోతుంటారు. నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి? వినయంగా నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్లో మేడం దగ్గర నేర్చుకునేటప్పుడు చెప్పు అదేనా A+B అలా రాస్తాలే అంటే తండ్రి తాళి పెట్టి పక్కకెట్టేస్తాడు అంటే తేనా. కొంతమంది బైబిల్లో 4 ముక్కలు నేర్చుకోగానే పాటిద్దాం అనుకుంటారు. బైబిల్లో 4 ముక్కలు నేర్చుకుంటారు. 4 ముక్కలు అంటే అందులో మళ్ళీ ఆదికాలం నుంచి ప్రకటన పుస్తకాలు చెప్పమంటే ఒకరికి రాదు. 4 ముక్కలు నేర్చుకోగానే నాకులాగా కదా బిల్డప్ ఇచ్చాను అని నేను కాదు. కొంతమంది కుర్రోళ్ళ సంగతి చెప్పినప్పుడు నేను కుర్రోడిని ఎవరిని నేను కూడా పూర్తి జ్ఞానవంతుని కాదు.
ఐఎమ్ లెర్నర్, ఇంకా నేర్చుకుంటూ ఉన్నానని చెప్పాలి. ఎవరైనా బైబిల్ ఒక సముద్రం లాంటిది. ఎవరైనా నేర్చుకుంటానని చెప్పాలి. నాకు మొత్తం వచ్చిన ఎవరు చెప్పడానికి వీళ్ళకి ఎంత పండితులైనా అదొక సముద్రం లాంటిది బైబిల్ గ్రంథం అంటే. ఆ బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటున్నామని చెప్పాలి కదా, అతిశయపడకూడదు. సామెతల గ్రంథం 15:33 చూస్తే, సామెతల గ్రంథం 15:33 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట అది. ముందు జ్ఞానం రావాలంటే ముందు యెహోవా మీద భయభక్తులు రావాలి. యెహోవా కంటే ముందు నీ తల్లిదండ్రులు అంటే ఒక భయం ఉండాలి. యెహోవా దాకా ఎవరికన్నా లేదు. ముందు అమ్మ నాన్న అంటేనే భయం లేదు. కొన్ని పిల్లలకి మోకరసం అంటే ఏం చేస్తున్నారు, బోకలంటున్నారు. ఇంకా యెహోవా దాకా మనం వెళ్ళాల్సిన పని ఉంది. యెహోవాకు భయపడుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలగాలి. జ్ఞానం రావాలంటే సొలొమోను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను రాజుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. నీ పిల్లలకు కూడా జ్ఞానం రావాలంటే దేవుడి మందిరంలో పెంచాలి. దేవుడి మందిరంలో ఉంచితే తప్పనిసరిగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి రవికుమార్ నిజంగా జ్ఞానం లేకుండా ఈరోజు నిలబెట్టి మాట్లాడుతున్నట్టు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ రోజు రౌతుల్లో నేను మాట్లాడితే నిన్ను మాట్లాడబోబోనేటువంటి సీనియర్ దర్శకులు కూడా నాకు అవకాశం ఇస్తారంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం. చక్కగా మాట్లాడగలరు అవి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప. ఎంతమంది సీనియర్ పెద్దోళ్ళు కింద ఉన్నప్పటికీ నన్ను స్టేజ్ మీద చూసి ఆహ్వానిస్తున్నారు, మాట్లాడమంటారు. నాకు అది చాలా ఆనందం కలుగుతుంది. అది దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు, మాట్లాడగలిగిన జ్ఞానం. పిల్లలు గమనిస్తే అది ముందు వినయం రావాలి. వినయం లేకుండా జ్ఞానం రావడం అనేటువంటిది కష్టం. వినయం ఉంటేనే జ్ఞానం వస్తుంది. మరి నేర్చుకున్నాను. దేవుడు ట్రైనింగ్లో నేర్చుకున్నదని నాకంటే నాన్నగారితో నేర్చుకున్నది ఎక్కువ నేను చెప్పాలి. నాన్నగారు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కింద నుండి ఆ పెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి గమనించేవాడు. ఓకే ఎలా చేయాలి, ఓకే ఇలా మాట్లాడాలి. ఇంకా తర్వాత నాన్నగారు వాక్యం చెప్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు నేను కుర్రోడు కనుక నాన్నగారే వాక్యం చెప్పేవాళ్ళు, నీ కింద నుండి వినేవాడు. అయితే వాక్యం చెప్పేటప్పుడు నేను బైబిల్ తిరిగేస్తున్నాను కానీ ఆయన అంటో పాటంగా బైబిల్ మూసే ఉంటుంది. మా బైబిల్లో వచ్చినా చెప్తుంటే ఓ ఇలా చెప్పగలిగారు. ఎప్పటికైనా ఇప్పుడు కొన్ని వచ్చినా గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతున్నాను. కానీ ఆయన సీనియర్ని బట్టి అనేక మాటలు చెప్పగలిగేటువంటి వాళ్ళు. ఒక నాన్నగారి దగ్గరే కాదు, చాలా మంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. నాకు ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నా చిన్నప్పుడు ఎక్కువ దొరలు వచ్చేవారు మా చచ్చిదారికి. వాళ్ళు మాట్లాడుతుంటే తర్జుమా చేసేవారు. ఆయన ఆ తర్జుమా చేసేవాడిని దొరని మనం ఎంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఆ తర్జుమా చేసేవాడిని, అదే ఆ ఇంగ్లీష్లో తెలుగు చెప్పేవాడిని దొరని దేవుళ్ళలో చూసేవాళ్ళం. ఎప్పటికైనా ఎలా మనం మాట్లాడగలగాలి అనేటువంటి ఆలోచన. దట్స్ వై ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్సో. అది కూడా నేర్చుకున్నట్టే. ఇవన్నీ కూడా ముందు నేర్చుకుంటే వచ్చాయి. నేర్చుకోవాలంటే వినయం కావాలి. వినయం లేకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని తెలిసినే బాగుంటే నేర్చుకోలేదు. మాకు తెలిసిలే అన్నా ఉంటే మనకి రాదు. ముందు నేర్చుకోవాలి. పిల్లలు గమనిస్తే 1 పేతురు 5:5 చూస్తే, 1 పేతురు 5:5 చూస్తే ఎవరికి అది లోబడటం ద్వారా వచ్చేటువంటిదే జ్ఞానం. ఎప్పుడైతే లోబడలేదనుకో మనం ఆ లోబడి అది లోబడాలి. మాటకు లోబడరు. శుక్రవారం ప్రార్థనకు రెండుగా లోబట్టే లోబడలేదు. మాట రాదు, జ్ఞానం రాదు, ఆశీర్వాదం. ఇది రావాలంటే లోబడాలి. మెయిన్ పాస్టర్ గారి మాట కంటే ముందమ్మా ఇటు అమ్మ నాన్న మాటలు లోబడంట. దేవుడి సంగతి వదిలేదు. ముందు దేవుడి కంటే నువ్వు దేవుడి గుడికి రావాలంటే ముందు ఎవరు మాట లోబడాలి. అమ్మ అయ్యా మనం చర్చికి వెళ్దాం అంటే
లోబడితే లోబడకపోతే రా అంటే ముందు ఎవరు లోబడలేదు? ముందు అమ్మ వాటికి నాన్న వాటికి లోబడలేదు మనం. ఓకేనా? లోబడాలి. మనం ముందుకు వెళ్ళిపోవడం టైం వెళ్ళిపోతుంది. 18వ వచనానికి వచ్చేయండి. 18వ వచనం. ఇక్కడ ఒక ప్రక్రియ మనకి తెలుసు అనుకుంటాం కానీ ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రక్రియ. 18వ వచనం. ఏ వేయటి చేత? చీట్లు వేయడం అంటే ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నాతో 12 13 మంది ఉన్నాం. కానీ ఇక్కడ నేను ఒక గిఫ్ట్ తెచ్చా. ఇది 10 మందికి పంచాలి. ఎంతమంది? 13 మందికి. ఒకరు ఇందులో నాకు తేజస్వి బాగా నచ్చింది. అక్కడ ఈ గిఫ్ట్ అంటే గిఫ్ట్ వేరే అనుకోండి. ఇది ఒకటే ఉంది గిఫ్ట్. ముక్కలు అవ్వదు. ఒక రకంగా ముక్క అవుతుంది. ఇది అవ్వదు. కింద పగిలితే కూడా ఒక గాజు కట్టుకెళ్ళాలి. అలా కాకుండా అది అందరికీ బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు తేజస్వికి నచ్చిన తేజస్వికి ఇచ్చాను అనుకో. మిగతా వాళ్ళు ఏమన్నారు? ఆ పిల్లలకి ఎవరు నచ్చేదో వాళ్ళు తీసుకున్నారు అంటారు. దీన్ని లాటరీ పద్ధతిగా చేయాలి. లాటరీ పద్ధతి ఏంటి? అదే సీట్లు. గొడవ రాకుండా ఉండాలంటేనంట ఏం వేయాలంట? సీట్లు వేయాలి. అది సీట్లు వేస్తే ఎవరు ఇచ్చినట్టు? ఏమండి ఇప్పుడు సీట్లు వేయడం ద్వారా ఆ గిఫ్ట్ ఆమెకి ఎవరు ఇచ్చినట్టు? తప్పు చెప్పారు చూసారా? దేవుడు ఇచ్చినట్టు. అబ్బాయి అలా దృష్టమా? తప్పు చెప్తున్నారు. ఎవరు ఇచ్చినట్టు ఆ గిఫ్ట్? సమరాజ్ గారు మీకు 100 పాయింట్లు దేవుడు ఇచ్చినట్టు. దేవుడి సీట్లో ఎవరి పేరు ఉంది? ఎవరు తెలుసు? ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చినట్టు అవుతుంది. కానీ దేవుడు ఇచ్చినట్టు అవ్వాలంటే చీకు గొడవ. ఈ ఆస్తి పంపకాల్లో కూడా అండి అన్నదమ్ముల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే సీట్లు వేయాలండి. సీట్లు అంటే ఇప్పుడు పలానోడు నాకు ఈ భాగం కావాలి, నాకు ఈ భాగం కావాలంటారు. ఆ 2 భాగాలు కాకుండా 2 భాగాలు అందులో రాసి థియేటర్ సీట్లు అంటే ఎవరికే భాగం అంటే దేవుడు ఇచ్చినట్టు. లేకపోతే బాగుండు. అలా ఆశ్చర్యపోయి నాకు అల్లా కంపెనీ కావాలి, ఇదే కావాలంటే మంచి అలాంటి వాళ్ళు చర్చలు మాట్లాడే వాళ్ళు కాదు. కొన్ని 4-5 అన్నదమ్ములు 4 సీట్లు వేసుకోవాలి. అంటే గొడవ రాకుండా ఉండాలంటే అప్పుడు సీట్లు వేసి ఇది మనకు తెలుసు కష్టం. కానీ అప్పట్లోనే ఉంది ఈ సీట్లు బైబిల్ ఉంది. ఆ మాట చూస్తే యెరూషలేము చూసారా? అంత జ్ఞానం అండి చంద్రగారికి. దేవుడిని మనం ఆశీర్వదించిన గాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళారు? ఏ దేశానికి వెళ్ళారు? ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళారు? కానానికి వెళ్ళారు. కానానికి వెళ్ళిన వెంటనే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తులు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళగానే ఇప్పుడు మనల్ని కొత్తగా ఒక పేదాన్ని పంపించేయాలండి. అక్కడ మీకు భూములు ఇచ్చామన్నారు. అక్కడ మనం దత్తం కొట్టు దత్తం ఏ భూమి ఎవరు పంచుకోవాలో సరిగ్గా పట్టాలు ఇవ్వకపోతే నాది ఈ భూమి మనం కొట్టు దత్తామా? మరి ఎవరు కొత్తగా ఇల్లు ఎక్కడికి? కానానికి వెళ్తే మోషేకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆలోచన అప్పట్లో ఏమేమన్నాడంటే సీట్లేసి వాళ్ళకి ఆస్తులు పంచిపెట్టారు. ప్రియులరా అది మంచి పద్ధతి. చీట్లు వేయనటువంటి పూర్వమైన పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. కొన్ని గొడవలు రాకుండా ఉండాలంటే చీట్లు వేయాలట. చీట్లు అనగా ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఏంటంటే కొన్ని గొడవలు జరగకుండా ఉండాలంటే బాగా మాట్లాడేటువంటి విధానం ఉండాలి. మధ్యలో సర్ది చెప్పేవాడు ఉండాలి. ఆ గొడవ జరగకుండా కొంతమంది అలా కాదు. కొంతమంది
ఎలాగంటే గొడవలు రేపుతారు. మనుషులు నాలుగు ఎలా అంటారంట బైబిల్ గ్రంథంలో రాయించారు. యాకోబు పత్రిక 3:5 చూడండి. నాలుగు ఎలాడదో రాశారు. యాకోబు పత్రిక 3:5 చూడండి. కొంతమంది గొడవలు ఆడటం, కొంతమంది గొడవలు ఏం చేయాలి? ఆడపడా కాదు, రాజేనే చెప్తారు కొంతమంది. యాకోబు పత్రిక 3:5 అలాగనే నాలుక కూడా చిన్నదే. నాలుగు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఏకంటే నాలుగు బాగా అతిపడిపోతుంది కొంతమందికి. కొంతమంది నాలుగు నిలబడదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అడిగి తగలెత్తదు కదా నాలుగు కూడా అలాంటిదే. గొడవని ఆత్మలోకి వెళ్తే పర్లేదు. కొంతమంది నాలుగు ఎప్పుడు రాజైనా చూస్తుంది, గొడవను రాజైనా చూస్తుంది కొంతమంది. అది మాత్రం ఎప్పుడు చేయకూడదు. నాలుగంటే ఎంత ఉంటుందంట, మొత్తం తగలెడుతుందంట. ఒక నిప్పు అడవిని తగిలినట్టు కొంతమంది నాలుగులు ఏం చేస్తే తగలేస్తుంటాయి అన్నమాట. చివరి వచనం 20వ వచనం చూద్దాం. చివరి వచనం చూసి ముగించుకుందాం. 20వ వచనం. ఒకడు నోటి ఫలము చేత ఇదేంటండి? నోటి మాట చేత కడుపు నిండునండి. ఏమండి చంద్ర గారు, నోటి మాట చేత కడుపు నిండుతుందంట. మాట్లాడే మాట మృదువుగా ఉంటే కడుపు నిండుతుంది. అవునా? తినడండి సోమవారి గారు, నోట్లో మాట్లాడితే కడుపు నిండుతుంది. ఒకడు మాట్లాడితే సమృద్ధిగా ఉంటారు. అవునా? కొంతమంది మాటలతోనే కడుపు నింపుతారు. అంటే అదే కాదు, ఒక్కొక్కరు నోటి మాట అది బొమ్మ తీసుకొస్తారు. ఈ రోజు మా నోట్లో మాట ఉంది కాబట్టి బొమ్మవుతుంది నాకు. పాస్టర్ గారు కొంతమంది బాగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు వాళ్ళ నోటి మాట వల్ల కదా. నేను నోట్లో మాట్లాడుతుంటే వాక్యం చెప్తుంటాను కదా, నాకు సన్నగారి కాలు కావుతుంది. ఇదే వల్ల నేను మాట్లాడుతున్నాను, నా మాటల వల్ల. మన మధ్య జ్ఞాపకార్థంలో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అమ్మానమ్మి 20 నిమిషాలు వాకింగ్ చెప్పాను. ఒక కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను నా మాటలు విని. ఆల్రెడీ ఆ ఇంటికాల ఆవిడంటే చనిపోయినటువంటి ఆ ఇంటికాల ఆవిడ వాళ్ళ భర్త నాకు కానుక ఇచ్చాడు. ఆ చనిపోయినటువంటి ఆవిడ గాల తమ్ముడు కూడా వచ్చి మళ్ళా నాకు ఇంకో 1000 రూపాయలు కానుక పెట్టాడు. ఎందుకని? నా మాటలు నచ్చాయి. నా మాటలు అంటే నా నోటి మాట నాకు ఏం తెచ్చిపెట్టింది? బోధ తెచ్చిపెట్టింది. ఒక రకంగా 1000 రూపాయలు అంటే ఎంత? ఒక వీలు వస్తా. కొంతమంది నోటి మాట వల్ల కూడా బ్రతికేవాళ్ళు ఉంటారు. సేవకులు మరి ముఖ్యంగా సేవకులు బ్రతకాలంటే నోట్లో ఏముండాలో మాట ఉండాలి. నోట్లో మంచి మాట లేకపోతే సేవకుడు ముందుకెళ్ళడం కష్టం. ఒక రకంగా మాటగారు మాట కూడా కొంతమందికి ఉంటుంది ఎక్కువగా. అది ఉండదు. మాట అంటే కడుపు నింపుతుందట. ప్రియులారా చూస్తే ఇంకొక 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ చూసి మనం ముగించుకుందాం. నోటి మాట కోసం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు నీకు మాట ఇచ్చాడు కదా, ఏ పరిమాణ మాట పడితే పరిమాణ మాట మాట్లాడవద్దు. ఇప్పటివరకు మంచి మాట మాట్లాడితే మూగడుతుందని చెప్పాను కదా. మంచి మాట మాట్లాడితే మూగవుతుంది, బాగుంటుంది. కొంతమంది మంచి మాట మాట్లాడతారు. ఒక అయ్యగారు ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో ఉండి ఈ ఇల్లు కట్టారు, ఇన్ని కోట్లు పెట్టి కట్టారు. ఈ ఇల్లు ఎంత కాకుండా 2వ భాగంలో కూలిపోతుంది. ఇప్పుడు చంద్రమ్మ గారు చక్కగా 2 అంతస్తులు మేడ కట్టుకుని మేడ రాత్రి నన్ను పిలిచి అయ్యారు ఇల్లు కోసం
దేవుడు ఏం చెప్పాడమ్మా? హస్తకృతములైనటువంటి ఆలయాలు ఉంటాయని చెప్పాడా, ఇల్లు ఉంటాయని చెప్పాడా? పోతాయి కదా అని వాక్యం చెప్తే అక్కడ ఆ మనిషికి ఏమైనా రగిలిపోద్ది. పైకి చెప్పుకోదు కానీ రగిలిపోతా రగిలిపోదా? ఒకే మనసులో ఏమన్నా పైకి మంచి మాట అది నోటి మాట అంటే అక్కడ నిజానికి ఆయన చెప్పి వాక్యం కరెక్టే. బిల్డింగ్ ఏ భూమి మీద ఏమి ఉండవు నిజమే, కానీ అక్కడ చెప్పకూడదు. ఎక్కడ ఆ ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళి చక్కగా ఇల్లు కట్టుకుంటే 2వ రకంలో ఇల్లు ఉండదని చెప్తే మరి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చర్చిలో చెప్పినట్టు ఉండదు. అంటే ఒక్కొక్క నోటి మాట కొంతమంది వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటారు. ఆ వ్యర్థమైన మాటలు కొన్ని చోట్ల మనం పలకూడదు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియాలి. భయం ప్రాముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు. వ్యర్థమైన మాటలు పలికకూడదు. అలా పలికితే ఇంటికి వెళ్ళి శాపం పలికితేనంట లెక్క దినం రోజు లెక్క చెప్పాలి ఎవరికి? దేవుడికి. అది అది మాట మనకు బోధ తెచ్చి పెడుతుంది. అదే మాట తేడా వస్తే గుర్తులు కూడా తెచ్చి పెడుతుంది. జాగ్రత్తగా మాట్లాడకపోతే తంతారు. సరిగ్గా మాట్లాడకపోతే ఏం చేస్తారు? తర్వాత అయినా చచ్చికి రావడం మన ఏం చేస్తాం? ప్రియులరా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిద్దాం.